అమర్ చాలా టెన్షన్ పడుతూ ఆకాష్ ఏమైనా అర్థం కాక టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అతను చెప్పిన పని ప్రకారం పోలీస్ మనం యాడ్ చేస్తూ ఉంటాడు. మనోహరి మాత్రం పార్కింగ్ దగ్గర ఉంటుంది. బాగా సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఇదంతా పక్కా ప్లాన్ వేసి మనోహరి చేసి ఉంటుందని చెప్పి చాలా ఆవేశంగా బాగి వెళ్తుంది. ఇంకా వెళ్ళి మనోహరిని లాగి పెట్టి కొడుతుంది. నువ్వు నన్నే కొడతావా అని మనోహరి అనగానే నేను కొట్టడం కాదు చంపేస్తా అని అంటూ భాగ్యంగా నేనేం చేశాను అని మనోహరి అంటుంది. నువ్వేం చేశాను తెలియదనుకుంటున్నావా? ఆకాశ్ కిడ్నాప్ చేసిన రణవీరేగా అని భాగ్యం మాటలు మనోహరి షాక్ అయిపోతూ ఉంటుంది. వాడికి హెల్ప్ చేసింది నువ్వే కదా, నీ కూతురు కోసం రణవీర్కి సహాయం ఇచ్చింది నువ్వే కదా అని చెప్పి బాగి చాలా ఆవేశంగా అరుస్తుంది. అప్పుడే ఇంకా అమర్ వస్తూ ఉంటాడు. ఆయన ఆకాష్ మెడిసిన్ కోసం బయటకు వెళ్ళినప్పుడు నువ్వు రణవీర్ని పంపించావు కదా, అప్పుడు నాకేమో ఫోన్ చేసి కావాలని చెప్పి రిసెప్షన్ పంపించేలా ప్లాన్ చేసి ఆకాష్ని కిడ్నాప్ చేసావు కదా. ఇదిగో ఆకాశం కానీ ఏమన్నా జరిగిందా, ఇదే నీకు చివరి రోజు అవుతుంది అంటే బాగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా మనోహర్ ఇంకా ఏం మాట్లాడడం మౌనంగా అంత కోపంగా వింటాడు. అప్పుడు ఇంకా అమర్ వస్తూ ఉంటాడు. ఏంటని చెప్పి అడుగుతా సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా మనోహర్ భయపడుతూ ఉంటుంది. అంటే బాగా మాట్లాడి అమర్ విన్నాడని చెప్పి చూస్తూ